చతుర్వర్ణ మయా సృష్వం గుణ కర్మ విభాగస్య. ఇప్పుడు నేను ఒక మహిళగా నా ఇంటిని నేను సాఫ్ సఫాయి చేసుకున్నప్పుడు నేను శూద్ర అయిపోతాను. అదే నేను నా ఇంట్లో మనుషులకు గాని నా ఇంటికి గాని ఏది లాభం ఏది నష్టం అని నేను ఆలోచించుకొని ఉన్నప్పుడు నేను వైశ్య అవుతా. నేను నా బిడ్డను కాపాడడం కోసం ఎట్లాంటి డైనమిక్ యాక్టివిటీ అయినా చేసినప్పుడు నేను క్షత్రియ అవుతా. మనం సోషల్ మీడియాలో చూస్తే మదర్ సేవ్డ్ అ చైల్డ్ అనుకుంటా కొన్ని ఈవెంట్స్ వస్తాయి. ఒకటి నేను చూసిన బాబుని స్కూల్ కి దించడానికి వెళ్తుంది ఆ తల్లి, అక్కడ నాగుపాము పడగ ఇప్పింది. అది తల్లి చూసి బిడ్డను పట్టుకొని ఆమె స్పాంటేనియస్ గా షార్ప్ గా బిడ్డను కాపాడుకున్నది. అంటే ఏమైంది, అప్పుడు ఆమె లోపల క్షాత్ర తేజం వచ్చింది. మనం ఇప్పుడు నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ అ బ్రాహ్మణ తత్వం. బ్రాహ్మణ తత్వం అంటే కులంతో సంబంధం లేదు. బ్రహ్మ జ్ఞానం పట్టుకున్న వాళ్ళు బ్రాహ్మణ తత్వం. ఇప్పుడు మీ పేరు భరత్ అని ఉంది అనుకోండి, భారతదేశం మీద అయిపోదు కదా. ఇన్ ద సేమ్ వే అది ఒక కులానికి బ్రాహ్మణ అనే కులం ఉంది. బట్ ఇది ఇంటలెక్చువలిజం. వాళ్ళు దాన్ని ఫాలో అయింది కాబట్టి వాళ్ళకి ఆ కులంకి ఆ పేరు ఉంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు భరత్ అని ఒక వ్యక్తికి పేరు ఉంటే భారతదేశం అతనిది అయిపోదు కదా. ఇన్ ద సేమ్ వే బ్రాహ్మణ అనేది ఒక కులంకి ఆ పేరు ఉంది. దట్స్ ఇట్. ఆ తత్వం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్న ప్రతి ఒక్కరు బ్రాహ్మణుడే. మళ్ళీ బ్రహ్మచారి అంటారు. ప్రతి అబ్బాయి పెళ్లి కాని వాడిని బ్రహ్మచారి అంటే బ్రహ్మతో చరించే వాడిని బ్రహ్మచారి. బ్రహ్మన్ అని అంటాం, అంటే సృష్టిలో బ్రహ్మన్ అని అంటాం. కాబట్టి దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బ్రిటిష్ వల్ల వీటి పేర్లన్నిటిని కూడా అన్ని ఎక్స్ప్లాయిట్ అయిపోయినాయి. అంటే మనము ఇంటెలెక్చువల్ గా స్లేవ్ అయిపోయినాం. ఇంటెలెక్చువల్ స్లీవ్ అయినాం. కాబట్టి ఈ క్షాత్ర తేజం ప్రతి ఒక్కరి లోపల ఉంది. అంటే ప్రతి హిందూ జింక తోలు కప్పుకొని లోపల ఉన్న సింహం. ఒక్కసారి ఆ జింక తోలు తీసేసి ఒక్క రక్తం చుక్క రుచి చూపిస్తే అప్పుడు ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అన్నిటిని కూడా వేటాడి చీల్చి చెండాడే సింహంగా ప్రతి హిందూ తయారవుతాడు. మన జీవిత కాలంలో ఒక 10 మంది సింహాలను మనం తయారు చేయడమే మన కర్తవ్యం.